హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఎన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు మనం చూసే యాప్లో అప్లికేషన్లో అన్ని ఫీచర్స్ సేమ్గా డిటో గుద్దినట్టుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ యాప్ ఏంటో కాదు, ఫోటోపియా యాప్. మీకు ఫోటోషాప్ రాకున్నా దీన్ని మీరు కొంచెం నేర్చుకున్నారంటే దీంట్లో మీకు అసలు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. టెంప్లెట్స్ ఉన్నాయి, ప్లగిన్స్ ఉన్నాయి, మొబైల్ వర్షన్ ఉన్నాయి, సోషల్ మీడియా వర్షన్ ఉన్నాయి, ప్రింట్ వర్షన్ ఉన్నాయి, ఫోటో ఎడిటింగ్ వర్షన్ ఉన్నాయి, వీడియో ఎడిటింగ్ వర్షన్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అసలు దీన్ని మీరు నేర్చుకొని యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి అనువుగా ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి ఫోటోపియా అని సెర్చ్ చేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది చూసారా, ఫోటోపియా ఆన్లైన్ ఫోటో ఎడిటర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇన్స్టాల్ అవసరం లేదు, నేను డైరెక్ట్ ఆన్లైన్లో యూజ్ చేసుకొని వదిలిపెడతాను అనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫోటోషాప్ లాగానే ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ, విండో, మోర్ అండ్ అకౌంట్ అని ఉంది. అకౌంట్ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. లాంగ్వేజ్కి వెళ్తే మోర్లో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఒక తెలుగు తప్ప. సో మనకు డిఫాల్ట్ ఇంగ్లీషే బాగుంటుంది కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకున్నాను. ఇక్కడ థీమ్స్ చూడండి, ఒక థీమ్ కలర్ మార్చాను, లైట్ గ్రే అయిపోయింది. నెక్స్ట్ థీమ్ కలర్ ఏది మారిస్తే అది వస్తుంది అనమాట. సో పర్పుల్, బ్లాక్ అని ఇటుపోతే బ్లూ, వైట్, ఇలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. ఇదే మనకు కొంచెం బెటర్గా ఉంది. వేరే థీమ్స్ ఏదైనా మనం చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ ఆప్షన్స్ చూస్తే హోమ్ ఉంది, దిస్ డివైస్ ఉంది, పీ డ్రైవ్ ఉంది, డ్రాప్ బాక్స్ ఉంది, వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, షేర్ డ్రైవ్స్, షేర్డ్ విత్ మీ, ప్రైవేట్ ఫోల్డర్స్, పీ గేమ్, ఎక్సెట్రా ఉంది. సో ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్, టెంప్లెట్స్, ఇన్స్టాల్ ఫోటోపియా. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనం కొత్త క్యాన్వాస్ అంటే ఏదైనా కొత్తగా మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది న్యూ ప్రాజెక్ట్ అనమాట. సో ఇందులో సోషల్ అండ్ ప్రింట్, ఫోటో, స్క్రీన్, మొబైల్, యాడ్స్ అండ్ ఎట్సెట్రా ఇలాంటి వాటికి డిఫాల్ట్ సైజెస్ ఉంటాయన్నమాట. ఆ సైజెస్ మనం సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అన్న దగ్గర నేమ్ పెట్టుకోవచ్చు, విడ్త్, హైట్ దగ్గర మీకు నచ్చినట్టుగా కస్టమ్ సైజ్ పెట్టుకోవచ్చు, పిక్సెల్స్ ఉంటే పిక్సెల్స్ పెట్టుకోవచ్చు, సెంటీమీటర్స్ ఉంటే సెంటీమీటర్స్ పెట్టుకోవచ్చు, ఇంచెస్ ఉంటే ఇంచెస్ పెట్టుకోవచ్చు. అండ్ DPI 72, బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకొని ఓకే చేశాను. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఏదో ఒకటి కొట్టి చూపించాలి కాబట్టి టెక్స్ట్ టైప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫోటోపియా అని టైప్ చేస్తున్నాను. ఫోటోపియా అని టైప్ చేశాను. దీన్ని కొంచెం మనం పెద్దగా చేసుకుందాం. ఫోటోషాప్ లాగా Ctrl+T కొడితే ట్రాన్స్ఫార్మ్ రాదు, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రాదు. ఇక్కడ షార్ట్ కట్స్కి వచ్చేసి మోర్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంది. కీబోర్డ్ షార్ట్ కట్స్ ఓపెన్ చేస్తే చూసారా, ఇవన్నీ మెయిన్ మెనూ, నావిగేషన్, క్విక్ టూల్స్, అడ్జస్ట్మెంట్స్, లేయర్స్, వ్యూ, సెలెక్ట్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఫోటోషాప్ లాగానే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో మనకు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఏముంది, Alt+T ఉంది. సో నేను అది క్లిక్ చేస్తున్నాను. Alt+T కొట్టాను, చూసారా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. దాన్ని స్కేల్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోపియా అని టైప్ చేసిన టెక్స్ట్ని స్కేల్ చేసుకొని ఓకే చేసుకోవాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ నొక్కితే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూద్దాం. అంటే ఈ టెక్స్ట్కి మనం కలర్ చేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. సో బ్యాక్ అంటే లీవ్ అన్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటి, ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అని. ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే మన కంప్యూటర్లో ఆల్రెడీ చేసిన PhDs అంటే మనం చేసిన ఫోటోషాప్లో వర్క్ చేసిన ఫైల్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి అన్నీ కరెక్ట్గా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ బ్యాంక్ అని ఉంది, ఇది అనుఫాంట్ కాబట్టి నేను ఇందులో అనుఫాంట్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి అలా బాక్స్ లాగా వచ్చింది. సో మళ్ళీ Ctrl+Z కొట్టాను. ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ని చేంజ్ చేసి చూపిస్తాను. అకౌంట్ని మారుస్తున్నాను. చూడండి సెలెక్ట్ చేసి ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఇందులో ఇన్బిల్ట్గా ప్రీలోడెడ్ ఫాంట్స్, నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సో వాటిని మీరు ఈజీగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పర్చేస్ చేసుకోవాల్సిన పని అంతకంటే లేదు. సో ఇక్కడ నేను ఫాంట్ సెలెక్ట్ చేసి దాన్ని స్కేలింగ్ చేసుకుంటాను, కరెక్ట్గా థంబ్నెయిల్లో ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకున్నాను. సో ఇందులో ఏదైనా ఇంగ్లీష్ ఫాంట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మరి అన్ని ఫాంట్స్ చేంజ్ చేసుకోలేమంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్
దాంట్లో ఫాంట్స్ లోడ్ చేసుకున్నాకే. సో అది ఎలా లోడ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఏ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కూడా మనం దాన్ని తీసేయాలంటే తీసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. కనుబొమ్మ మూసేస్తే పోతుంది, ఆన్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ నేను సూపర్ ట్రిక్ అని ఇక్కడ టెక్స్ట్ని మార్చుతున్నాను చూడండి. కింద టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చెక్ స్టేటస్ని ఎడిట్ చేస్తున్నాను. చెక్ స్టేటస్ తీసేసి సూపర్ ట్రిక్ అని టైప్ చేసి మీకు చూపిస్తున్నాను. సో టైప్ చేసాం. మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ క్యారెక్టర్ స్టైల్స్ మనకు ఆప్షన్ కనిపించట్లేదు, విండోస్లో ఉంటుంది మనకి. విండోస్లో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. విండోస్కి వెళ్ళి క్యారెక్టర్ స్టైల్స్ ఉంది, టిక్ లేదు, దానికి టిక్ ఉంటే టిక్ చేస్తే అది మనకు ఓపెన్ అవుతుంది. సో క్యారెక్టర్స్ అండ్ పారాగ్రాఫ్స్, ఇందులో మనకు టెక్స్ట్కి ఏమంటారు వర్డ్కి మధ్యలో లెంత్ అండ్ అప్ అండ్ డౌన్ లెంత్ ఇవన్నీ మనం పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్రాకింగ్, లీడింగ్ అని ఉంది. ఫోటోషాప్లో వేరే నేమ్స్తో ఉంటాయి. సో అవి ఇప్పుడు చూసారా, ఇది టెక్స్ట్ మధ్యలో అంటే వర్డ్కి మధ్యలో గ్యాప్ అనమాట. సో నాకు ఇలా ఓకే ఉంది. సో దీన్ని నేను సేవ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఫోటోషాప్ లాగానే ఉంటుంది. ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఎంతో మనీ పెట్టి మనం ఫోటోషాప్ తీసుకోలేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనం టెంప్లెట్స్, న్యూ ప్రాజెక్ట్ అయిపోయింది, ఓపెన్ ఫ్రమ్ కంప్యూటర్ అయిపోయింది. నెక్స్ట్ టెంప్లెట్స్ క్లిక్ చేస్తే అసలు ఇందులో లేనిదంటూ లేదు. టెంప్లెట్స్, ప్లగిన్స్, యాక్షన్స్, బ్రష్, గ్రేడియంట్, స్టైల్, ప్యాటర్న్, షేప్స్, లట్స్ పైన ఉన్నాయి చూసారా అవి. మళ్ళీ అదర్ కేటగిరీస్ కింద వచ్చేస్తే మాకప్స్, వెబ్ మీరు చూస్తున్నాయి ఇవన్నీ మాకప్స్. నెక్స్ట్ మొబైల్ అండ్ వెబ్ వచ్చేసి 15 ఉన్నాయి. అంటే అందులో ఏ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయని కూడా చూపిస్తుంది. ఫోటోషాప్లో మనకి ఇవన్నీ ఉంటాయా? ఉండవు. కానీ ఇవన్నీ మీరు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి మనీ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. థంబ్నెయిల్స్ ఉన్నాయి, యూట్యూబ్ సంబంధించి, ఇన్స్టాగ్రామ్ సంబంధించి, ఫేస్బుక్ సంబంధించి, మీమ్స్, సైన్స్, యానిమేషన్స్, ప్రింట్, కార్డ్స్, ఇన్విటేషన్స్, రెజ్యూమ్స్. ఇట్లా లెఫ్ట్ సైడ్లో చదువుతున్నాను నేను చూడండి. డిప్లొమా అండ్ సర్టిఫికేట్స్, మొబైల్, వెబ్సైట్, ప్రెజెంటేషన్ అండ్ అదర్స్. ప్రోడక్ట్కి సంబంధించి చూసారా, ఒక్క ప్రోడక్ట్ ఒక్కో తిరిగా. సోషల్ మీడియా అయితే నెంబర్ ఆఫ్ టెక్స్ట్లు ప్రీబిల్ట్గా, గోల్డ్ టెక్స్ట్ అండ్ బ్లూ టెక్స్ట్, ఇట్లా నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి, థంబ్నెయిల్ లాగా ఉన్నాయి. వీటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీరు కావాల్సిన ఇమేజ్ని మార్చుకోవచ్చు. ఏదైనా ఒక టెక్స్ట్ నేను మీకు ఎడిట్ చేసి కంపల్సరీగా చూపిస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూసారా, ఫ్లాష్ లోగో అని ఎన్నో లోగోస్ ఉంటాయి, మోకప్స్ ఉంటాయి. ఈ లోగోని నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. లోడ్ అవుతాను, కొంచెం టైం పడుతుంది, పేషెన్స్తో వెయిట్ చేయండి. మనకి ఏదైనా రావడానికి మనం పేషెంట్స్తోనే వెయిట్ చేయాలి. ఫ్లాష్ని నేను నేమ్ మారుస్తున్నాను చూడండి, సూర్య అని టైప్ చేస్తున్నాను. సూర్య అని టైప్ చేసి దీనికి నేను ఫాంట్ కూడా మారుస్తాను చూడండి. సెలెక్ట్ చేసి ఫాంట్స్లో చూసారా ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. మీరు ఏ ఫాంట్నైనా సెలెక్ట్ చేసినా అప్లై అయిపోతుంది. సో ఇది కాదు, కొంచెం స్టైలిష్గా ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇది చూసారా, సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను ఏమైనా ఇందులో మార్చానా? కలర్ మార్చలేదు, స్ట్రోక్ మార్చలేదు, డ్రాప్ షాడో మార్చలేదు, ఏది మార్చలేదు. దీనికి కూడా నేను వేరే ఫాంట్ అప్లై చేస్తున్నాను చూడండి. అది మీ క్రియేటివిటీని బట్టి మీకు నచ్చినట్టుగా టెక్స్ట్ ఫాంట్స్ మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పైన అంతకంటే లేదు. ఇలా ఆల్రెడీ ప్రీబిల్ట్గా ఉంటాయి. సో మీరు ఈజీగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి న్యూ క్రియేటర్స్కి, అప్కమింగ్ క్రియేటర్స్కి మంచి పెద్ద హెల్ప్ అవుతుంది. నన్ను అడిగితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ తెలుగు ఫాంట్స్, అను ఫాంట్స్ వాడడం ఎలాగో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా తప్పకుండా చెప్తాను. ఫస్ట్ ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మీకు తెలవడం కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అరేంజ్ చేశాను, ఎక్కడ టెక్స్ట్ అక్కడ అరేంజ్ చేసి దీన్ని మనం సేవ్ యాజ్ చేసుకొని సపరేట్ పిఎస్డి ఫైల్ లాగా సేవ్ చేసుకోవచ్చు. ఇది మీ ఫైల్ లాగే ఉండిపోతుంది. ఇంకా మళ్ళీ మీరు ఫోటో పేరుకి వచ్చి ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంతకుముందు పాతలోకి ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ మీరు మీ నేమ్తోనే సేవ్ యాజ్ చేసి కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీరు చూడండి, ఒక్కొక్కటి కన్నుబొమ్మ మూసి నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కో దాన్ని మూస్తుంటే ఒక్కోటి పోయి వస్తుంది. బ్యాక్గ్రౌండ్, రింగ్, స్ట్రోక్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఫ్లాష్ చూసారా. సేవ్ యాజ్ అని కొట్టి నేను డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అంటే ఆటోమేటిక్గా అది మనకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైందని నేను మధ్యలో ఆపేస్తున్నాను. సో మీరేం టెన్షన్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా మీకు అర్థం కావడం కోసం స్కిప్ కాకుండా నేను వీడియోస్ చేస్తాను కంపల్సరీ. ఇంకా చాలా ఉంది ఫోటో పేయాలో నేర్చుకోవాల్సింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.